నమస్తే, వెల్కమ్ టు ప్రగతి మీడియా. నేను ఆదిత్య. ఎల్ఓపి రాహుల్ గాంధీ పార్లమెంట్ వేదికగా మాట్లాడినటువంటి మాటలు ఇప్పుడు దేశ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ముఖ్యంగా భారత్ని అమెరికాకి తాకట్టు పెట్టారా అంటూ ఆయన మాట్లాడినటువంటి మాటలు ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి. మరి అసలు ఆ పరిస్థితులు ఎందుకు వచ్చినాయి, ఆ మాటలు ఎందుకు మాట్లాడాల్సి వస్తుంది, అసలు దేశ రాజకీయాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ అనలిస్ట్ అండ్ సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ ప్రసాద్ మూర్తి గారు మనతో ఉన్నారు. సార్తో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే సార్. దేశ రాజకీయాలు మంచి హీట్గా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా పార్లమెంటు సమావేశాలు ఏవైతే స్టార్ట్ అయ్యాయో అప్పటి నుంచి ఈ హీట్ కాస్త పెరిగిందేమో అనిపిస్తుంది. అంటే సమ్మర్ కాస్త ముందే వచ్చిందేమో అనిపిస్తుంది. ముఖ్యంగా అమెరికాతో కుదిరినటువంటి ట్రేడ్ డీల్పై రాహుల్ గాంధీ చాలా ఫైర్ అయినట్టుగా తెలుస్తుంది. భారత్ని అమెరికాకి తాకట్టు పెట్టారా అంటూ ఆయన మాట్లాడినటువంటి మాటలపైన మీ కామెంట్ ఏంటి? అసలు ఏం జరుగుతుంది అక్కడ? యాక్చువల్గా నిన్న రాహుల్ గాంధీ పార్లమెంట్లో చేసినటువంటి ప్రసంగం చూస్తే నాకే అసలు ఒక ప్రకంపన కలిగింది. ఇక అధికారంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వ పెద్దలకు ఎలా అనిపించిందో, వాళ్ళకి ఎంత ముచ్చెమటలు పోసాయేమో నాకు తెలియదు. కానీ చాలా చాలా అగ్రెసివ్గా మాట్లాడాడు. ఎంత ఇదిగా మాట్లాడాడంటే అసలు మొత్తం ఇండియాని అమ్మిపాడేశారు, అమెరికాకి అమ్మిపాడేశారు. మోడీని డైరెక్ట్గా, మోడీని నా కళ్ళలో కళ్ళు పెట్టి చూడలేకపోతున్నాడు. యూ షుడ్ బి అషేమ్డ్ ఆఫ్ యువర్ సెల్ఫ్. సిగ్గుపడండి ఈ పని మీరు చేసినందుకు. మొత్తం భారత మాతనే అమ్మేశారు మీరు అన్నాడు. యూ హ్యావ్ సోల్డ్ అవుట్ భారత్ మాత అన్నాడు. ఇవే మాటలు మాట్లాడాడు. పత్రికల్లో ఆ మాటలు ఎవరు వాడకపోవచ్చు, కానీ పార్లమెంట్ ప్రసంగం అంతా కూడా అవైలబుల్గా ఉంది మనకి. విషయం ఏమిటని మాట్లాడుకుందాం. ఎందుకు రాహుల్ గాంధీకి ఇంత తీవ్రమైన ఆగ్రహం కలిగింది, ఎందుకు తీవ్రంగా విరుచుకుపడ్డాడు ప్రభుత్వం మీద, ఏమిటి అనేటటువంటిది మనం కొన్ని రోజులుగా అమెరికా ఇండియా సంబంధించినటువంటి ట్రేడ్ డీల్ దీని మీద రచ్చ జరుగుతూనే ఉంది కదా. What have you done on tariffs? At the beginning, 3% was the average. 3% was the average. It has now gone up to 18%. 6x increase. US imports to go up. ఫార్మర్స్ ఒక పక్కన అల్టిమేటం జారీ చేశారు. దేశవ్యాప్త సమ్మెకు సిద్ధమవుతున్నారు ఫార్మర్స్. అలాగే ప్రతిపక్షాలు దుమ్మెత్తిపోస్తున్నాయి, అపోజిషన్ పార్టీస్ అన్నీ కూడా అని. నిన్న రాహుల్ గాంధీ, నువ్వు అడిగినట్టుగా రాహుల్ గాంధీ ఆయన ఏమంటున్నాడంటే, మొత్తం మన దేశ ప్రయోజనాల్ని, ముఖ్యంగా దేశానికి సంబంధించినటువంటి సెక్యూరిటీ, ఎనర్జీ సెక్యూరిటీ విషయంలో, డేటా విషయంలో, ఫ్యూచర్ ఆఫ్ ద ఫార్మర్స్, మన వ్యవసాయ రంగానికి సంబంధించిన భవిష్యత్తు విషయంలో మన ఇండియా ప్రయోజనాల్ని వీళ్ళు రాజీ పడిపోయారు. అమెరికాతో రాజీ పడి ఇండియా ప్రయోజనాల్ని, ముఖ్యంగా ఈ 3 రంగాల్లో ఇండియా ప్రయోజనాల్ని వీళ్ళు పట్టించుకోలేదు, తాకట్టు పెట్టారు అనే పద్ధతిలో ఆయన చాలా అగ్రెసివ్గా మాట్లాడాడు అనమాట. ఈ మాట్లాడుతూ ఆయన చాలా విషయాలు చెప్పాడు. యాక్చువల్గా అతనికి రాష్ట్రపతి ప్రసంగానికి సంబంధించినటువంటి ధన్యవాదాలు తెలిపేటప్పుడు మాట్లాడాల్సినటువంటి ఉంది, కానీ మాట్లాడలేకపోయాడు. పెద్ద రాద్ధాంతం జరిగింది కదా పార్లమెంట్లో. ఆ సందర్భంగా ఆయన మాట్లాడే అవకాశం కుదరలేదు ఆ గొడవలో. ఇప్పుడు ఒక దాదాపు 40-45 నిమిషాలు మాట్లాడాడు. చాలా సుదీర్ఘమైనటువంటి ఉపన్యాసం చేశాడు. ఈ ఉపన్యాసం మధ్యలో అధికార పక్షం వాళ్ళు, పార్లమెంటరీ అఫైర్స్ మినిస్టర్ కిరణ్ రిజిజు కానీ ఇంకా మరికొందరు మంత్రులు కానీ విరుచుకుపడి. అయితే ఇక్కడ రాహుల్ గాంధీ చెప్తున్నది ఏమిటయ్యా అంటే, ఎందుకు నిజంగా ప్రధాని నరేంద్ర మోడీ భారత ప్రయోజనాలను ఎందుకు తాకట్టు పెట్టాడు, భారతదేశాన్ని ఎందుకు అమ్మేశాడు? ఆయన కోసమా, లేకపోతే ఇంకేదైనా ఉద్దేశం ఉందా అంటే, ఆయన రాహుల్ గాంధీ చెప్పింది ఏమిటయ్యా అంటే రెండు కారణాలు అతను చెప్తున్నాడు. ఒకటి, నరేంద్ర మోడీ మెడ పీక ట్రంప్ చేతుల్లో ఉంది. ఎందుకయ్యా అంటే ఎపిస్టీన్ ఫైల్స్లో మోడీ పేరుంది. మీరు చూసుకొని కావాల్స్తే అక్కడ డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ అక్కడ ఫైల్స్ చట్టా విప్పుతున్నారు. అక్కడ విప్పుతుంటుంటే వేల మిలియన్ల పేజీల ఫైల్స్ ఉన్నాయి అక్కడ. అవన్నీ కూడా విప్పుతుంటుంటే మోడీ పేరుంది. మోడీ ఎపిస్టీన్కి సంబంధించినటువంటి అక్కడ ఎపిసోడ్ ఉంది. అలాగే అనిల్ అంబానీ ఎపిస్టీన్కి మోడీకి మధ్య అంబాసిడర్లా పనిచేసినటువంటిది ఉంది. అంబానీని అరెస్ట్ చేయాలి, జైల్లో పెట్టాలి. యాక్చువల్గా వేరే దేశాల్లో అయితే ఎపిస్టీన్ ఫైల్స్లో పేర్లు వస్తుంటుంటే రిజైన్ చేస్తున్నారు. అలాగే ఇంకొకటి, మన పెట్రోలియం మినిస్టర్ ఉన్నాడు కదా హర్దీప్ సింగ్ పూరి,
ఆయన పేరుంది ఫైల్స్లో, ఎపిస్టీన్ ఫైల్స్లో. సో ఇవన్నీ అదానీ మీద అక్కడ ఫైనాన్షియల్ క్రైమ్ కేసెస్ నడుస్తున్నాయి. ఇవన్నిటి కారణం రీత్యా మోడీ అక్కడ చిక్కిపోయి ఉన్నాడు ట్రంప్కి. అందుకనే ట్రంప్ ఎలా ఆడిస్తే అలా మోడీ ఆడుతున్నాడు, ఎలా ఆడిస్తే ఆయన ఏం చెప్తే అది మనం లొంగిపోతున్నాము. మీరు తీసుకోవద్దు, ఏది రష్యా నుంచి ఆయిల్ తీసుకోవద్దు, ఓకే జీ హుజూర్ తీసుకోము, మీరు మా దగ్గర మీకు 25% తీసేస్తున్నాం, 18% ఉంటుంది జీ హుజూర్. మొన్న బంగ్లాదేశ్తో అమెరికా ఒప్పందం పెట్టుకుంది కదా, ట్రేడ్ డీల్ బంగ్లాదేశ్తో జరిగింది కదా. అసలు ట్రంప్ వ్యవహారం ఎలా ఉందంటే వేరే దేశాలకి ప్రయోజనాలు ఉండకూడదు, వాడి ప్రయోజనాలే మెయిన్. వాళ్ళ ప్రయోజనాలు తీరడం కోసం మన ప్రయోజనాలని పణంగా పెట్టేయాలి, మన దేశాలని బలిచ్చేసేయాలి వాడికి. అంటే నువ్వు రష్యా దగ్గర ఆయిల్ తీసుకోవద్దు, నా దగ్గర కొనుక్కో, లేదా వెనిజులా దగ్గర కొనుక్కో, నేను చెప్పినట్టే వినాలి నువ్వు. నీ సెక్యూరిటీ విషయం కానీ, నీ ఎకనామిక్ థియరీ విషయం కానీ, నీ ఫారిన్ అఫైర్స్ కానీ, ఇవన్నీ కూడా నా కనుసన్నల్లో ఉండాలి, నేను చెప్పినట్టుగా నడవాలి ఇదంతా. అందుకని ఇప్పుడు రాహుల్ గాంధీకి ఎంత మాట. వాడేవాడు మనల్ని డిక్టేట్ చేయడానికి, వాడి ముందు మన ప్రయోజనాలను ఎందుకు పణంగా పెట్టాలి అని చెప్పేసి ఇవన్నీ కూడా తీసుకెళ్ళి బంగ్లాదేశ్తో పెట్టుకున్నటువంటి ఒప్పందం ఏమిటా అంటే, బంగ్లాదేశ్ వాడు వాళ్ళకి బాగా ఎక్కువ ఈ టెక్స్టైల్ బిజినెస్ ఎక్కువ అనమాట. సో వాడు ఏం చేశాడంటే, నువ్వు నా దగ్గర నువ్వు యార్న్ కొనుక్కుంటే, అంటే నూలు ఇది అంటాం కదా, పత్తి ఇవన్నీ కూడా కొనుక్కుంటే నీకు 19% 18% టారిఫ్ వేసినా నువ్వు వాటిని టెక్స్టైల్ గార్మెంట్స్గా ప్రిపేర్ చేసి వాటిని నువ్వు మళ్ళీ మాకు ఎక్స్పోర్ట్ చేస్తే వాటి మీద నీకు 0 ఇంట్రెస్ట్ అన్నాడు. అంటే వీడికి అమెరికా వాడు ఇప్పుడు ఏమవుతుంది, బంగ్లాదేశ్ మన దగ్గర నుంచి తీసుకుంటుంది యాక్చువల్గా ఆ పత్తి కానీ, ఆ యార్న్ నూలు అంటామే, నూలు దారం కానీ, ఇవన్నీ కూడా మన దగ్గర నుంచి పర్చేజ్ చేస్తుంది. ఇప్పుడు అమెరికా వాడు ఏం మెలికి పెట్టాడు, నువ్వు అదంతా కూడా మా దగ్గర నుంచి పర్చేజ్ చేస్తే నువ్వు తయారు చేసినటువంటి వస్త్రాలకి మా అమెరికన్ మార్కెట్లో 0 ఇంట్రెస్ట్తో మేము 0 టారిఫ్తో మేము నీకు మార్కెట్ ఇస్తాము అని చెప్పాడు. మరి బంగ్లాదేశ్ వాడు ఏం చేస్తాడు, ఇండియా దగ్గర ఎందుకు కొనుక్కుంటాడు, అమెరికా దగ్గరే కొనుక్కుంటాడు కదా. అంటే ప్రతి దేశంతోనూ అమెరికా చేసే డీల్ ఎలా ఉంటుందంటే, నువ్వు నా దగ్గరతో నాతోనే సంబంధాలు పెట్టుకో, నాకే షేక్ హ్యాండ్ ఇయ్యి, నా దగ్గరే లంచ్ చెయ్యి, నా దగ్గరే డిన్నర్ చెయ్యి, నాతోనే వాణిజ్య వ్యవహారం కానీ ఏదైనా సరే నాతోనే వ్యవహారం చేయాలి, నువ్వు మిగతా దేశాలతో నీ సంబంధాలు తెంచేసుకోవాలన్నమాట. ఎందుకు ఆయన పెద్దన్న అని ఫిక్స్ అయిపోయాడేమో. ఇంకా అమెరికా చరిత్రే అంతా, అమెరికా చరిత్ర అంతా కూడా ఇంతే. ఈ చిన్న భేద బిక్క దేశాలను అన్నింటినీ కూడా తమ గుప్పిట్లో పెట్టుకొని ప్రపంచం మీద తమ ఆధిపత్యాన్ని చలాయించడం అనేటటువంటిది అమెరికా చరిత్ర మొత్తం. ట్రంప్ కాదు, అంతకుముందు ఇంకొకడు ఎవడున్నాగా సరే ఇలాగే చేస్తారు. అంటే అటు రష్యాతో సంబంధాలు పోతాయి, మనకు బంగ్లాదేశ్తో సంబంధాలు పోతాయి, ఎవరితో పోతాయి, అసలు మొత్తం మన వాణిజ్యం మన వ్యాపార రంగం అంతా కుదేలైపోతుంది అనమాట. ఇవన్నీ చూస్తే నువ్వు అట్లాంటి ట్రంప్ దగ్గరికి వెళ్ళి నువ్వు దాసోహం అవుతున్నావు అంటే ఏం చెప్పాలి అని చెప్పి రాహుల్ గాంధీ చాలా తీవ్రమైనటువంటి విమర్శ చేశాడు. ఇదంతా ఎందుకయ్యా అంటే, ఎపిస్టీన్ ఫైల్స్లో మోడీ ఉండడం, ఎపిస్టీన్ ఫైల్స్లో అంబానీ ఉండడం, అక్కడ యుఎస్ కోర్టుల్లో అదానీ కేసులు ఉండడం, ఇవన్నీ కూడా అంబానీ కానీ అదానీ కానీ ఇవన్నీ కూడా వీళ్ళందరూ కూడా మోదీకి సంబంధించినటువంటి మనుషులు. మొత్తం మోడీ మెడ పీక ట్రంప్ చేతిలో ఉండబట్టే ఈ డీల్ కుదుర్చుకున్నారు, లేకపోతే ఇంకా అది కాదు. అందుకనే మొత్తం ఈ ప్రయోజనాలన్నీ ఇలా అయిపోయినాయి అని చెప్పేసి అంటున్నాడు. ఇక్కడ నేను హిందూ పత్రికలో వచ్చినటువంటి కొన్ని రాహుల్ చేసినటువంటి కామెంట్స్లోనే అదే మేము చేసుకుంటే, మా ఇండియా అలయన్స్ కూటమి కానీ ప్రభుత్వంలో ఉండి మేము కానీ ట్రంప్తో మేము ఒప్పందం చేసుకుంటే మేము ఏమంటామంటే, యుఎస్ షుడ్ ట్రీట్ ఇండియా యాజ్ అన్ ఈక్వల్ నాట్ సర్వెంట్స్ అని మేము ట్రంప్కి చెప్పేవాళ్ళం. మిస్టర్ ట్రంప్, యూ షుడ్ ట్రీట్ అస్ యాజ్ ఈక్వల్ నాట్ సర్వెంట్స్. బానిసల్లా మమ్మల్ని చూడొద్దు, నీతో సమానంగా ట్రీట్ చేసేటట్టయితేనే నీతో మేము ఏ ఒప్పందానికైనా వస్తాము అని చెప్పి రాహుల్ గాంధీ మేమైతే ఏం చేస్తామని కూడా ఆయన చెప్పాడు అనమాట. అంటే ఇట్లాంటి విషయాలు చాలా మాట్లాడాడు. సరే, ఇక రాహుల్ గాంధీ అగ్రెసివ్గా మాట్లాడు, నీకు అథెంటికేషన్ ఏంటి, వాట్ ఈస్ ద అథెంటికేటింగ్ థింగ్ అని చెప్పి కిరణ్ రిజిజు లాంటి వాడు మాట్లాడితే, ఎస్ ఐ హ్యావ్ ప్రూఫ్స్. మీకు యుఎస్లో ఉన్నటువంటి ఈ ఎపిస్టీన్ ఫైల్సే ప్రూఫ్స్, ఇలా పుస్తకం పట్టుకొని చూపిస్తున్నాడు. ఐఆమ్ అథెంటికేటింగ్ ఎవ్రీథింగ్, ఐ హ్యావ్ అథెంటికేషన్ ప్రూఫ్, చూసుకోండి అని చెప్పేసి అవన్నీ కూడా అతను చెప్తున్నాడు అనమాట.
కాబట్టి మొత్తం ఈ ఓవరాల్ ఎపిసోడ్ రాహుల్ గాంధీని నోరు మూసేసి రాహుల్ గాంధీని అరెస్ట్ చేసి రాహుల్ గాంధీ మీద నోటీసులు జారీ చేసి ఏదన్నా చేయొచ్చు రేపొద్దున. మొన్న మధ్య చేశారు కదా, లోక్సభ సభ్యత్వాన్ని ఆయన రద్దు చేసి బయటకు పంపించేయడానికి ప్రయత్నం చేస్తే మళ్ళీ సుప్రీంకోర్టు ఏదో చేసి మళ్ళీ ఆయనకి అవకాశం ఇచ్చారు కదా. ఇప్పుడు వీళ్ళ చేతిలో రాజదండం ఉంది కాబట్టి ఆయన్ని నోరు మూయించేయచ్చు, లేదా మొత్తం తీసుకెళ్ళి మనిషినే లోపల ఎక్కడైనా పడేసేయచ్చు. కానీ అతను రాహుల్ గాంధీ మాత్రం తగ్గేలా లేడండి మనిషి. అసలు ఊగిపోతున్నాడు. అసలు మొత్తం వీళ్ళందరికీ కూడా యమగండంలాగా మారిపోయాడు. వీళ్ళందరూ కూడా అలాగా బొమ్మలా చూస్తూ కూర్చున్నారు రాహుల్ గాంధీ మాట్లాడుతుంటే. మరి దీనికి వాళ్ళు ఏం సమాధానాలు చెప్తారు? ఇదంతా ఒట్టిది, అబద్ధం, రాహుల్ గాంధీ ఒట్టి దేశద్రోహి, రాహుల్ గాంధీ పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నాడు అని చెప్తారు అంతే. కానీ రాహుల్ గాంధీ చెప్తున్న విషయాలేమో మనకి ఎపిస్టీన్ ఫైల్స్ విషయాలు కానీ, అదానీ కేసులు అమెరికాలో నడుస్తున్నాయన్న విషయం కానీ, అంబానీ ఎప్పుడెప్పుడు ఎపిస్టీన్తో మెయిల్స్, టెక్స్ట్ మెయిల్స్ కానీ, టెక్స్ట్ మెసేజెస్ కానీ, మెయిల్స్ కానీ నడిపాడని అవన్నీ కూడా ప్రూఫ్స్తో సహా ఉన్నాయి కదా. మరి ఉన్నప్పుడు వీటికి సమాధానాలు చెప్పారు కదా. అంబానీ జరపాల్సినటువంటి రాయబారం జరపాల్సినటువంటి అవసరం ఏంటి ఎపిస్టీన్తో? ఎపిస్టీన్ ఎవడు? మైనర్ బాలికల్ని ప్రపంచాధినేతలకి తార్చినటువంటి ప్రతి దుర్మార్గుడు. ఆ కేసుతోనే కదా ఆయన జైల్లోకి వెళ్ళి అక్కడ ఆత్మహత్య చేసుకొని చచ్చాడు. అలాంటి వ్యక్తి ప్రపంచ దేశాలని గింగిరాలు తిప్పేటటువంటి వ్యక్తికి ఎట్లా మారాడు? వైట్ హౌస్తో ఆయనకి సంబంధాలు ఎలా వచ్చినాయి? ఆయనతో సంబంధాల కోసం నరేంద్ర మోడీ లాంటి వాళ్ళు అందరూ పెద్ద వాళ్ళు కొందరు ఎందుకు తాపత్రయపడ్డారు? ఇదంతా కూడా ఇక ముందు చాలా విషయాలు తెలియాలన్నమాట. మీరు అన్నట్టు ఎపిస్టీన్ ఫైల్స్లో బీజేపీ వాళ్ళ పేర్లు వస్తున్నాయి, ముఖ్యంగా నరేంద్ర మోదీ గారి పేరు వస్తుంది అని అంటే, సరే వాళ్ళ సైడ్ వర్షన్ ఒకసారి మనం ఆలోచిస్తే, ఇప్పుడు పేరు ఉందా లేదా అనేది పక్కన పెట్టేసి, ఒకవేళ పేరు ఉన్నదే అనుకో, సో పేరున్నంత మాత్రం తప్పు చేసినట్టేనా అనే పేరు ఉన్నంత మాత్రం తప్పు చేసినట్టు కాదు. వాడు ఒక దుర్మార్గుడు. వాడు చాలా దుర్మార్గాలు చేశాడని అమెరికాలోనే కేసులు పెట్టి అరెస్ట్ చేశాడు. వాడు చచ్చాడు కదా. వాడు చేసిన దుర్మార్గాలను బయటకు వచ్చినాయి కదా. అలాంటి దుర్మార్గ చరిత్ర ఉన్నటువంటి వాడితో సంబంధాలు ఏంటి? వాడితో నీకు ట్రంప్తో నాకు సంబంధం బాంధవ్యాలను ఏర్పాటు చేయండి, మెరుగుపరచండి. వాడితో నువ్వు రాయబారం ఏంటి? ఇది కదా. వాడితో ఎందుకు? వాడి అవసరం నీకేంటి? డైరెక్టర్ నువ్వు ట్రంప్తో మాట్లాడు, ఇంకెవరితో మాట్లాడు. యు ఆర్ ద ప్రైమ్ మినిస్టర్. థర్డ్ టైం ప్రైమ్ మినిస్టర్ అయ్యావు ఇండియాకి. ఎప్పుడు కూడా నెహ్రూ కానీ ఇందిరాగాంధీ కానీ ఎప్పుడు కూడా అమెరికా దగ్గర తల వంచలేదే, తల ఎత్తుకునే ఉన్నారు. నిక్సన్ లాంటి వాడిని అవతల బాగుంది ఇందిరాగాంధీ. కాబట్టి ఇలాంటి పరిస్థితి ఎందుకు అని చెప్పేసి అంతే, అంతకుమించి ఏం లేదు. పేరు వచ్చిన నరేంద్ర మోడీ ఏదో తప్పు చేశాడని కాదు. వాడితో నువ్వు వాడి ప్రాపకం నీకెందుకు? వాడిని ప్రాధాయపడి ట్రంప్తో సంబంధాలు మెరుగుపరుచుకోవాలని ఎందుకు? అంటే ఇప్పుడు ఇవన్నీ అనమాట. అసలు అంబానీని డైరెక్ట్గా నువ్వు ఇంకెవరినైనా మార్చు. నీ దగ్గర విదేశాంగ శాఖ ఉంది, విదేశాంగ మంత్రిని పంపించవచ్చు, అఫీషియల్స్ని పంపించవచ్చు, డైరెక్ట్గా అమెరికా వైట్ హౌస్ అఫీషియల్స్తో మాట్లాడవచ్చు. వాళ్ళ సైడ్ వర్షన్ ఒకటి చూస్తే, అంటే మనం ఇప్పుడు మీరు అన్నట్టు ఈ పేపర్స్లోను సామాజిక మాధ్యమాల్లో చూసినటువంటి అంశాలను ఒకసారి మాట్లాడతాం మనం కూడా. ఆ రోజు టెక్నాలజీ వేరు, ఈ రోజు టెక్నాలజీ వేరు. సో ఈ టెక్నాలజీకి తగ్గట్టుగా పోటీ ప్రపంచంలో తట్టుకోవాలంటే ఒక దేశానికి ఇంకో దేశానికి సత్సంబంధాలు ఉండాలి, వాణిజ్యపరంగా ఉండాలి. ఈ ఏఐ టెక్నాలజీతో ముందుకెళ్ళాలంటే కలిసి పనిచేయాలని ఒక ఇంటెన్షన్తోనే మేము వెళ్తున్నాం తప్పితే ఎక్కడ మేము భరతమాతను తీసుకెళ్లి వాళ్ళ కాళ్ళ దగ్గర పెట్టాము అనే క్వశ్చన్ వాళ్ళ సైడ్ నుంచి మళ్ళీ ఇదంతా విన్న తర్వాత మళ్ళీ వాళ్ళ సైడ్ నుంచి వస్తుందని అంటే నేను ఏం చెప్తున్నాను? అసలు నువ్వు నీ సెక్యూరిటీ, నీ ఫారిన్ పాలసీ మొత్తం ఇవన్నీ కూడా నువ్వు నా పర్మిషన్ తీసుకోవాలి అని చెప్పి నువ్వు ట్రంప్ అంటున్నంటే నీ ప్రయోజనాలు పణంగా పెట్టినట్టే కదా. వాడి దగ్గర వాడి చేతుల్లోకి నువ్వు నీ దేశాన్ని తీసుకెళ్ళి ఇచ్చినట్టే కదా. అందుకని అలాగే ఇండియన్ ఫార్మర్స్ ఫ్యూచర్ ఏమవుతుంది? నువ్వు చేసుకున్నటువంటి ఒప్పందంలో చాలా పాయింట్స్ వాళ్ళు పాయింట్అవుట్ చేస్తున్నారు. సో ఫార్మర్స్ పరిస్థితి అంతా కూడా త్రిశంకు స్వర్గంలో అయిపోయింది. ఇవన్నీ కూడా ఇప్పుడు బ్లాక్ అండ్ వైట్ మన ముందు ఉన్నాయి. అవన్నీ అడుగుతున్నారు, వాటికి సమాధానం చెప్పాలి. అంతేగాని నేను ఒప్పందం చేసుకున్నాను, దేశం కోసం ఒప్పందం చేసుకున్నాను అంటే కాదు. ఏ ప్రయోజనాల్ని ఏ రీత్యా మీరు అక్కడ తాకట్టు పెట్టారని వాళ్ళు అంటున్నారో ఆ పాయింట్లో సమాధానం చెప్పాలి. అడిగిన వాడిని నువ్వు డిఫేమ్ చేయడం కాదు, అడిగిన వాడు దేశద్రోహి అంటం కాదు. విమర్శించే హక్కు ప్రతి ఒక్క పౌరుడికి ఉంటుంది. నాట్ ఓన్లీ ద లీడర్ ఆఫ్ ద అపోజిషన్ పార్టీ ఇన్ లోక్సభ. ప్రతి పౌరుడు కూడా అడగవచ్చు, క్రిటిసైజ్ చేయొచ్చు. సుప్రీంకోర్టు న్యాయమూర్తి దగ్గర నుంచి ప్రధానమంత్రి దగ్గర నుంచి ఎవరినైనా సరే మీరు తీసుకున్న నిర్ణయం కరెక్ట్ కాదని అనే హక్కు ఎవరికైనా ఉంటుంది. ఇది నేను తీసుకున్న నిర్ణయం కరెక్ట్ అని నువ్వు చెప్పాలన్నమాట. అందుకని ఈ గొడవ అంతా జరుగుతుందన్నమాట. సరే, ఇప్పుడు మరి రాహుల్ గాంధీకి ఏం సమాధానం చెప్తారు ఏమిటనే దేశం అంతా చూస్తుంది. ఎందుకు మీరు ఏ విషయాలలో మన ప్రయోజనాల పట్ల వీళ్ళు రాజీ పడ్డారని చెప్పి ఆయన క్లియర్గా మాట్లాడాడు 40-45 నిమిషాలు. ఎందుకు రాజీ పడాల్సిన అవసరం ఎందుకు వచ్చిందో కూడా ఆయన చెప్తున్నాడు. సరే, ఇది వ్యక్తిగత ఆరోపణ అనండి, ఏమనండి, ఏం చేస్తారు ఏమిటి అనేది మనకు అనవసరం. కానీ జరుగుతున్న విషయం అది మనం మాట్లాడుకున్నాం.
ఎస్, సో ప్రస్తుతానికి దేశ రాజకీయ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, ఏంటి, ఎటు వెళ్తుంది అనే దానికి కూడా ఒక స్పష్టత లేని ఒక అంశంలా కనిపిస్తూ ఉంది. సో చూద్దాం మరి రానున్న రోజుల్లో అసలు ఈ అంశాలన్నీ ఏ విధంగా ముందుకెళ్తాయి ఏంటి అనేది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.